తమ్ము తీసి లోపలికి వచ్చారు కదా. ఓకే, కాసేపు ఆగండి, ఒక మంచి కంటెంట్ ఇస్తాం మీకు. ఎందుకు ఆమె మాట్లాడానంటే, ఒక భగ్న ప్రేమికుడి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎవరో కాదు, దువ్వాడ శ్రీనివాస్. సో నిత్యం వివాదాల్లో ఉంటారు. మొన్నటిదాకా చాలా గట్టిగా ప్రేమించున్నారని చెప్పొచ్చు దువ్వాడ శ్రీనివాస్ ఇంకా దివ్యల మాధురి. సో వాస్తవానికి ఏంటంటే, జగన్ తీసుకున్న నిర్ణయంతో మరోసారి దువ్వాడ లైమ్ లైట్ లోకి వచ్చారని చెప్పాలి. ఈ మధ్య రీసెంట్ గా ఒక బట్టల షాప్ పెట్టారు. దానివల్ల కొంచెం వాళ్ళు బిజీగా ఉండటం వల్ల ఈ సభ్య సమాజానికి కొంచెం దూరంగా ఉంటున్నారు. ఏ మెసేజ్ ఇవ్వట్లా. ఇంతకు ముందు అంటే చాలా చేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే వాస్తవానికి ఒక స్టూడియోలో ఇద్దరు కలిసి డాన్స్ చేశారు, మరొక స్టూడియోలో వాళ్ళిద్దరు కలిసి ముద్దులు పెట్టుకున్నారు, హగ్ చేసుకున్నారు. చాలా జరిగాయి కదా అన్ని. మనం ఇలా మాట్లాడకూడదు, వేరే విషయం. కానీ వాస్తవానికి ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు దివ్యల మాధురి వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ నావాడే అంటూ, నా రాజా మావాడంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఎగ్జిస్టింగ్ గా ఉన్న వాళ్ళ ఫస్ట్ వైఫ్ కొంచెం ఇబ్బందులు పడింది. పిల్లలు కూడా, పెళ్లికి వచ్చిన పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. నాన్న నన్ను క్షమించు, అమ్మని నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళిద్దరు ఆడపిల్లలు కూడా చాలా బాధపడ్డారు. నిజంగా అంటే ఒక రకంగా చాలా మంది ఎమోషనల్ అయ్యారు. అంటే వాళ్ళ పిల్లలు మాట్లాడిన మాటలకి. అంత బహిరంగంగా క్షమాపణలు చెప్పినా కూడా దివ్యల మాధురితోనే శ్రీనివాస్ ఉంటాడా అని కూడా శ్రీనివాస్ మీద ఒక విమెనైజర్ అనే ఒక ముద్ర వేశారనమాట. అంటే ఈ సినారియో తర్వాత. సో ఇలాంటి నేపథ్యంలో అప్పుడు 2024 ఎలక్షన్స్ ముందు ఈ ఇష్యూ అనేది జరిగింది. అప్పటికి ఆయనకి ఎమ్మెల్సీ వచ్చింది, ఇప్పటికీ ఉంది ఆయనకి ఎమ్మెల్సీ పదవి. ఇలా మొన్న రీసెంట్ గా జరిగిన శాసనమండలి సమావేశాలు కూడా ఆయన పాల్గొన్నారు, వెళ్ళారు. ఆయన మాట్లాడాల్సింది ఆయన మాట్లాడారు. సరే, ఆయన ఏం మాట్లాడాడు పక్కన పెడితే, ఎందుకంటే అభివృద్ధి గురించి లేకపోతే నలుగురికి మంచి జరగాలనో ఆయన ఉద్దేశాలు ఉండవు, ఆయనకి మంచి జరిగితే చాలు. కానీ ఇలాంటి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీ సస్పెన్షన్ అనేది ఒక వార్త నిజంగా చాలా మందికి ఒక డైలమాలో పడేసింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైసీపీని ఇప్పటికే చాలా మంది పెడుతున్నారు. విజయసాయి రెడ్డి వీడారు, ఇంకా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వీడారు, ఇంకొంతమంది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు వీడారు, మొన్న ఎంపీపీ ఎలక్షన్స్ అప్పుడు వీడారు. సో ఇలా అంటే ఒక క్వార్టర్ నాయకులు, జిల్లా లెవెల్లో ఉండే నాయకులు మొత్తం పార్టీ పెట్టడానికి రెడీగా ఉన్నారు. పార్టీ పరిస్థితి బాగాలేదు, అధికారంలో లేదు, మా మీద కేసులు పడతాయి, ఉన్నోళ్ళేమో టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడతారు, మా మీద ఏమైనా పొరపాటున కేసులు పడితే మా పిల్లోళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మంది ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. సరే, అది బాగానే ఉందనుకోండి. ఇలాంటి నేపథ్యంలో ఇంత రప్చర్ క్రియేట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై జగన్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పుడు హర్షణీయమే. కానీ ఇదే నిర్ణయం ఒక 7-8 నెలల ముందు, ఒక ఎలక్షన్స్ ముందు ఎప్పుడైతే దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ భార్యని కాదనుకొని దివ్యల మాధురి దగ్గరికి వచ్చి ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే స్ట్రక్చర్ అంతా ఈ రప్చర్ క్రియేట్ చేయనప్పుడు కనుక నిజంగా పార్టీ సస్పెన్షన్ వెయిట్ వేసింది అనుకోండి, అందరూ ఆహా నిజంగా జగన్ అన్న సూపర్, జగన్ మామయ్య సూపర్, ఆడపిల్లకి అన్యాయం జరగగానే వెంటనే స్పందించాడు, వాళ్ళ మాట విన్నాడు, పర్సనల్ గా పిలిచి దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒక మాట చెప్పాడు. మరి ఏంటి ఆ పరిస్థితి కరెక్ట్ కాదు కదా, ఇలాంటి వాడు, నువ్వు చాలా పెద్దోడివి, పెద్ద మనిషివి, ఇలాంటి నువ్వు చేయకూడదు అని ఒక మాట పెద్దరికంగా చెప్తే దువ్వాడ శ్రీనివాస్ కూడా వినేవాడేమో. సరే, దివ్యల మాధురి కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ అక్కడ వాళ్ళు ఆ కుటుంబం రోడ్డున పడేది కాదు కదా. ఎప్పటి నుంచో ఉన్నారు, రేపొద్దున వాళ్ళు పెళ్లిళ్ళకి వచ్చారు, ఆడపిల్లలకి పెళ్లి చేయాలి, నాన్న అనే ఒక బాధ్యత వాళ్ళ మీద లేకపోతే వాళ్ళని సమాజం ఎంత చిన్న చూపు చూస్తుంది. సరే, మీరు ఆస్తులో భరణం ఇంకోటి అనేది కాదు కదా మ్యాటర్. ఒక తండ్రి ఉన్నాడంటే ఆ కుటుంబానికి ఇచ్చే వాల్యూ సమాజంలో అదొక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. సో నువ్వు అలాంటి ఏజ్ లో, పిల్లలకి పెళ్లి చేయాల్సిన ఏజ్ లో దివ్యల మాధురి దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ హైదరాబాద్ లో ఒక బట్టల షాప్ పెట్టి దానికి ప్రమోషన్స్ అని అని అప్ అండ్ డౌన్ ఫ్లైట్లో రానుపోను బోల్డ్ ఖర్చు. ఇంతకు ముందు కనీసం ఆ ఉన్న స్కార్పియో వేసుకొచ్చాడు హైదరాబాద్ కి, ఇప్పుడు మాట్లాడితే ఫ్లైట్. సరే, అంతా మీ మాధురి గారికి శ్రీనివాస్ గారికి సంబంధం అనుకోండి, అది వేరే విషయం. కానీ నేనేమంటానంటే, జగన్ గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ, కానీ ఇదే నిర్ణయం ఆయన ఒక 7-8 నెలల క్రితం తీసుకుంటే చాలా మంది ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కంపేర్ టీడీపీ కానీ లేకపోతే ఇంకోటి కానీ. సో టీడీపీ విషయానికి వస్తున్నాం ఒకసారి. కామన్ కిరణ్ అనే వ్యక్తి భారతీరెడ్డి గురించి చాలా జిగుప్సాకరంగా మాట్లాడాడు, వెంటనే అరెస్ట్ చేసి లోపల వేశారు. అసలు ఒక తీవ్రవాది లెక్క, రాజద్రోహం చేసిన తీవ్రవాది లెక్క కవర్ చుట్టూ కప్పేసి ఆయన తీసుకెళ్లాడు. ఈయన పార్టీని డ్యామేజ్ చేశాడు. ఆయనకి తేడా ఉంది. ఇక్కడ కామన్ మ్యాన్ కిరణ్ విషయంలో చట్టపరంగా చర్యలు ఉంటాయి, కానీ ఇక్కడ పార్టీ పరంగా ఈ దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో కొంచెం ముందు తీసుకుంటే బాగుండేదేమో అనేది ఒక ఇది జనాల్లో అయితే ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఇకనైనా ఈ ఇంటర్వ్యూ ఆపేసి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు
దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ సస్పెండ్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఎటు వెళ్తారు అనేదే నెక్స్ట్ థంబ్నెయిల్స్ కదా. సో ఆయన దేంట్లోకి వెళ్తారు, ఏ పార్టీలోకి వెళ్తారు, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా కేసీఆర్ లాగా, మళ్ళీ కేసీఆర్ లాగా ఉండలేక మళ్ళీ ట్వీట్లు చేస్తూ ఉంటారా, లేకపోతే దివ్యల మాదిరి గారు బిజినెస్ చూసుకుంటారా హైదరాబాద్ లో ఉండి, ఏంటనేది ఇప్పుడు అదొక చర్చ. సో దానికి కూడా చిన్న కన్క్లూజన్ ఇస్తాను వినండి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ వెళ్తే గిళ్తే టీడీపీలోకి తప్ప జనసేనలోకి కానీ బీజేపీలోకి కానీ లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్లే ఛాన్సే లేదు. అయితే బిజినెస్ చూసుకోవాలి, లేదంటే అన్ని మూసుకొని ఇంట్లో ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా ఇంటర్వ్యూల్లో ప్రస్తుతం ఉన్న పొలిటీషియన్లో మీకు ఎవరిష్టం ఏంటి అనే సందర్భంలో జగన్ గారు ఇష్టమా, పార్టీ పక్కన పెట్టేద్దాం, ఒక కామన్ మ్యాన్ గా చెప్పండి అంటే జగన్ గారు ఇష్టమా, లోకేష్ గారు ఇష్టం అంటే లోకేష్ గారు ఇష్టం అంటూ కూడా ఇద్దరు చిలక పలుకులు నవ్వుకుంటూ లోకేష్ గారు ఇష్టం అంటూ చెప్పారు వీళ్ళిద్దరు కూడా. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ వరకు కొంచెం క్రమశిక్షణ ఉంటుంది, వీళ్ళిద్దరి వ్యవహారం పద్దాక వీళ్ళు వెళ్ళి తిరుమల వెళ్ళి వాళ్ళకి ఏదైనా హోదా ఇచ్చామనుకోండి, ఇప్పుడు వాళ్ళు పద్దాక తిరుమల వెళ్ళడం, వాళ్ళ విఐపి ప్రోటోకాల్ ని ఉపయోగించుకోవడం, దాన్ని ఉపయోగించి పార్టీకి ఇటు ప్రజలకి ఇబ్బందికరంగా చేస్తారు తప్ప నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ ఏ మాత్రం ప్రజలకు పనికొచ్చే పని చేయరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించే పని అసలు ప్రసక్తే లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ సరే ఆయన ఇంతకుముందు వైజాగ్ రాజకీయాలు కొంచెం కీలకంగా ఉన్నారు, వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కొంచెం అంటే ప్రజారంజకంగా ఉండేది పాలన, ఎవరున్నా ఇట్లా మాకు కొంచెం సమస్య వచ్చిందండి అని చెప్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవారు, కన్సర్న్ అఫీషియల్స్ కి షేర్ చేసేవారు, ఇంటికి వచ్చిన ఎవరైతే సమస్య అని చెప్పుకోవడానికి వచ్చిన ప్రజల దగ్గర వినతులు తీసుకొని వెంటనే ఆ సమస్య మీద పరిష్కారం దిశగా అడుగులు వేసేవారు దువ్వాడ శ్రీనివాస్. సో ఇలాంటి నేపథ్యంలో కాస్త కోస్తా ఆయనకి జనాల్లో పట్టుంది కాబట్టి సరే ఈ మధ్య జరిగిన రప్చర్ పక్కన పెట్టేస్తే ఇంతకు ముందు కొంచెం బ్యాకప్ బాగానే ఉంది కాబట్టి లోకేష్ ఏమన్నా ఈయనకి సానుకూలత చూపించి ఈయన మీద పార్టీలోకి జాయిన్ చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటది కానీ లేకపోతే కనుక జనసేనకి కానీ ఇంకో పార్టీకి కానీ అసలు వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు దువ్వాడ శ్రీనివాస్, ఇంకా దివ్యల మాదిరి కూడా ఇష్టం వచ్చిన నోరు పారేసుకుంది చాలా సార్లు. సో ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు వెళ్లే ప్రసక్తే లేదు. సో టీడీపీలోకి వెళ్తే గనక లోకేష్ త్రూగానే మాత్రమే అక్కడికి వెళ్ళాలి తప్ప లేకపోతే ఇంకొకరు త్రూగా వెళ్లే పని లేదు. అని మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, ఒకవేళ లోకేష్ దగ్గరికి వెళ్ళినా సరే ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ముగ్గురిది మాట్లాడుకొని ఓకే అనుకుంటేనే తీసుకుంటారు, లేదంటే ఇక ఆయన హైదరాబాద్ లో ఉండి బట్టల వ్యాపారం చూసుకోవడమే, అంతకు మించి ఇంకా పెద్ద ఛాన్స్ లేదు. సో ఒకవేళ ఇవన్నీ కాకుండా నేను చెప్పినవి కాదు, మీకు దువ్వాడ శ్రీనివాస్ ఏ పార్టీలోకి వెళ్తారు, అసలు ఆయన రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.